ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు టెక్కీలను కలవరపెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఏకంగా 8 కోట్ల నుంచి 30 కోట్ల ఉద్యోగాలు ఊడతాయని గోల్డ్మన్ సాక్స్ అంచనా వేసింది. దీనికి తోడు అమెజాన్ ప్రకటన ఇప్పుడు టెక్కీలను వణికిస్తుంది. ఏడాది మరోసారి 30,000 ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్టు నివేదికలు వచ్చాయి. దీనికి కారణం ఏఐ. కృత్రిమ మేధతో వచ్చే 10 ఏళ్లలో ఇప్పుడున్న ఉద్యోగాల్లో చాలా వరకు అంతరించిపోనున్నాయి. టెక్నికల్ రైటింగ్స్, లీగల్ అసిస్టెంట్లు, అనువాదకులు వంటి ఉద్యోగాలు భవిష్యత్తులో కనిపించే అవకాశం లేకుండా పోతుంది. ఏఐ ఉద్యోగాలను ఎందుకు కబలిస్తుంది? ఏఐ నుంచి ఎదురయ్యే ముప్పును అధిగమించడం ఎలా? లెట్స్ వాచ్. ఉద్యోగాలను కృత్రిమ మేధ మింగేస్తోందా? ఏఐ కోసం కంపెనీలు వెంపర్లాడుతున్నాయా? ఏఐ ముప్పు నుంచి గట్టెక్కడమెలా? బిగ్ టెక్ మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. భవిష్యత్తు కోసం నిర్మించబడిన టెక్ పరిశ్రమ ఇప్పుడు తన తలరాతను తనే తిరగరాసుకుంటోంది. ఉద్యోగులను మూకుమ్మడిగా తొలగిస్తోంది. నిబంధనలను పునర్నిర్వచిస్తోంది. దీనంతటికీ కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తాజాగా వార్తల్లో నిలిచిన కంపెనీ మాత్రం అమెజాన్. ఈసారి 1000 మంది ఉద్యోగులను తొలగించాలని కఠినమైన నిర్ణయం తీసుకుంది. త్వరలో 14,000 నుండి 30,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపడానికి సర్వం సిద్ధం చేసింది. కంపెనీ సమర్థవంతంగా తక్కువ వ్యయంతో నడిపించేందుకు కొంతమంది ఉద్యోగుల తొలగింపు అవసరమని అమెజాన్ చెబుతోంది. నిజానికి ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీ అమెజాన్ మాత్రమే కాదు. సిలికాన్ వ్యాలీలో ఇప్పుడు జాబ్ కట్స్ అనేది సర్వసాధారణంగా మారింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటాతో సహా అన్ని కంపెనీలు ఇప్పుడు ఉద్యోగాలను తొలగించడమే పనిగా పెట్టుకున్నాయి. ఇప్పుడు ఆ కంపెనీలు కృత్రిమ మేధస్సు కోసం $1,000 కోట్ల నిధులను కుమ్మరిస్తున్నాయి. ఇదొక వార్నింగ్ సంకేతంగా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలు అలవాటు పడకుంటే వేగంగా ఆటోమేషన్ కదులుతోంది. భవిష్యత్తు వర్క్ ఏఐ పైనే ఆధారపడాల్సి వస్తోందా? ఆవిష్కరణ పేరుతో భారీగా డబ్బును కంపెనీలు కుమ్మరిస్తున్నాయా? అసలు ఏఐతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలకు ప్రమాదం తప్పదా? ఏఐ గండం నుండి బయటపడడం ఎలా? ఈ ప్రశ్నలే ఇప్పుడు టెక్నీలను కలవరపెడుతున్నాయి. అమెరికన్ టెక్ దిగ్గజం అమెజాన్ మళ్లీ ఉద్యోగాల ఊచకోత మొదలుపెట్టింది. 14,000 కార్పొరేట్ ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఇటీవల కాలంలో భారీగా ఉద్యోగాలను తొలగించడం ఇదే తొలిసారి. అమెజాన్ జాబ్ కట్స్ ప్రకటన వచ్చిన తర్వాత 30,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ఆ కంపెనీ ప్లాన్ వేసినట్టు నివేదికలు వస్తున్నాయి. ఆ నివేదికలను అమెజాన్ మాత్రం ఖండించలేదు. కార్పొరేట్ స్టాఫ్స్, టీమ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్, ఆపరేషన్స్ తో పాటు టెక్నాలజీ విభాగాల్లో ఈ కోతలు ఉండనున్నాయట. అయితే అమెజాన్ వేర్ హౌస్, డెలివరీ వర్కర్లపై ఈ ప్రభావం ఉండదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ లో 3,50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కామర్స్ దిగ్గజ సంస్థకు గతేడాది చివరి నాటికి 15,60,000 మంది ఫుల్ టైం, పార్ట్ టైం ఉద్యోగులు ఉండేవారు. కంపెనీ మరింత చురుగ్గా తక్కువ వ్యయంతో పనిచేసే విధంగా పునర్వ్యవస్థీకరించుకోవడానికే కొందరిని తొలగించినట్లు ఉద్యోగులకు అమెజాన్ తెలిపింది. భవిష్యత్తు ప్రాజెక్టులపై నిధులను వెచ్చించేందుకు పలు లేయర్లను తొలగించి బ్యూరోక్రసీని తగ్గించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు అమెజాన్ వివరించింది. అమెజాన్ భవిష్యత్తు ప్రాజెక్టు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఇక ప్రస్తుతం తొలగింపుల్లో ఉద్యోగం కోల్పోయిన వారు 90 రోజుల్లో అమెజాన్ లోనే కొత్త ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. వారికే ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చింది. ఒకవేళ ఉద్యోగం రాకపోతే వారికి పరిహారంతో పాటు వైద్య సౌకర్యాలను అమెజాన్ అందించనుంది. అయితే అమెజాన్ ఉద్యోగులను తొలగించడం ఇదేమీ తొలిసారి కాదు. 2022-2023 మధ్య కాలంలో ఏకంగా 27,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను ఈ టెక్ దిగ్గజం తొలగించింది. కరోనా లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ డిమాండ్ పెరగడంతో అప్పట్లో భారీగా ఉద్యోగులను నియమించుకున్నట్టు అమెజాన్ తెలిపింది. అయితే ఇప్పుడు ఎందుకు మళ్లీ అమెజాన్ ఉద్యోగుల మెడపై కత్తి పెడుతోంది? ఉద్యోగుల తొలగింపునకు కారణం ఏఐ. పని విధానాలను ఏఐ పూర్తిగా మార్చివేసిందని అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీ జెస్సీ తెలిపారు. కొన్ని పనులకు కొంతమంది ఉద్యోగులు ఉంటే చాలని, ఇతర పనులకు కొత్త నైపుణ్యాలు ఉన్నవారు అవసరమవుతారని జెస్సీ స్పష్టం చేశారు. నిజానికి ఏఐ రేసులో అమెజాన్ భారీగానే పెట్టుబడులు పెడుతోంది. ఒక్క ఈ ఏడాది మాత్రమే ఏకంగా $11,800 కోట్ల ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వెచ్చించాలని ఈ టెక్ కంపెనీ ప్లాన్ చేసింది. అయితే ఒక్క అమెజానే కాదు, టెక్ ఇండస్ట్రీ అంతటా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటాతో సహా చాలా టెక్ దిగ్గజ కంపెనీలు సైతం ఈ ఏడాది ఉద్యోగులను తొలగించాయి. ఆయా కంపెనీలన్నీ కలిసి ఈ ఏడాది 98,000 మంది ఉద్యోగులను గెంటేశాయి. 2024లో ఏకంగా 1,53,000 మంది ఉద్యోగులపై టెక్ కంపెనీలు వేటు వేశాయి. అదే సమయంలో ఏఐ రీసెర్చ్, చిప్ డిజైన్, డేటా సైన్స్ వంటి విభాగాల్లో భారీగా నియామకాలు చేపడుతున్నాయి.
తాము సంక్షోభంలో కూరుకుపోలేదని, పరిణామం చెందుతున్నామని కంపెనీలు చెబుతున్నాయి. భవిష్యత్తు వృద్ధికి ఏఐ అసలైన ఇంజిన్ గా ఆయా కంపెనీలు నమ్ముతున్నాయి. ఏఐకి కొత్త ప్రతిభ, కొత్త నైపుణ్యం, మూలధనం అవసరం. పని సమతుల్యతను ఆటోమేషన్ పూర్తిగా మార్చేస్తోంది. ఈ మార్పుతో ఉద్యోగులకు హామీతో పాటు ఒత్తిడిని కూడా పెంచుతోంది. కంపెనీలను ఏఐ మరింత ఉత్పాదకంగా, లాభదాయకంగా మార్చగలదు. కొత్త టెక్నాలజీలకు పూర్తిగా ప్రజలు అలవాటు పడకముందే దానిలో మార్పులు వేగవంతంగా జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు ఏఐ రాకతో చాలా మంది టెక్కీల్లో కలవరం రేపుతోంది. ఇది కేవలం ఉద్యోగుల కోత గురించిన ఆందోళన మాత్రమే కాదు, ఇది మార్పులకు సంబంధించిన అంశం కూడా మిళితమై ఉంది. ఏఐ రాకతో ఉద్యోగాలను ఎలా కబలిస్తోందో కొత్త అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి. నిజానికి గతంలో ఏ టెక్నాలజీ చూపనంతగా జాబ్ మార్కెట్ పై కృత్రిమ మేధస్సు తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏఐ రాకతో కొన్ని ఉద్యోగాలు అనవసరంగా మారతాయి. అదే సమయంలో ఏఐ ద్వారా కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్త ఉద్యోగాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఇప్పటికైతే తెలియదు. కానీ విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో ఉద్యోగాల తీరును ఏఐ పూర్తిగా మార్చి వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏఐ నేపథ్యంలో ఉద్యోగాన్ని నిలుపుకునేదెలా, కొత్త ఉద్యోగాన్ని సాధించేదెలా? వాస్తవానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే జాబ్ మార్కెట్లో మీరు ఉంటే వెంటనే ఏఐ సాధనాలపై అవగాహన పెంచుకోవాల్సిందే. ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే తోటి వారి కంటే ముందుండేలా చేస్తోంది. ఇప్పటికీ జాబ్ లో చేరని వారు ఉంటే మాత్రం ఏఐ టూల్స్ ను నేర్చుకోవడంపై దృష్టి సారించాల్సిందే. ఎందుకంటే వచ్చే 2 ఏళ్లలో 9,70,00,000 కొత్త ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయనుంది. అయితే ఆ ఉద్యోగాలు ఏమిటో తెలుసుకోండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF కొన్ని ఏఐ ఉద్యోగాల జాబితాను ప్రకటించింది. ఏఐ ట్రైనర్, కంటెంట్ క్రియేటర్లు లాంటివి అందులో ఉన్నాయి. ఏఐ ట్రైనర్ అంటే ఏఐ టూల్స్ ను తయారు చేసి డిజైన్ చేసే వ్యక్తులన్నమాట. ఏఐ కంటెంట్ క్రియేటర్లు ఏఐతో ప్రతిదీ ఎలా పనిచేస్తోందో వివరించే వ్యక్తులు. ఇవన్నీ కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగాలు. వాటిని గుర్తించి అవసరమైన నైపుణ్యాలను సాధిస్తే వచ్చే 2 ఏళ్లలో ఏఐ ఆధారిత ఉద్యోగాలను సంపాదించుకునేందుకు సులువు అవుతోంది. చాట్ జీపీటీ 2022 చివరిలో వచ్చింది. అది విప్లవాత్మకమైన మార్పులను తెస్తోందని నిపుణులు భావిస్తున్నారు. అయితే వచ్చే 2 ఏళ్లలో ఏఐతో వచ్చే మార్పులను అందిపుచ్చుకోవాలంటే ఇప్పటి నుంచే సంసిద్ధమవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏఐ మరింత వేగంగా విస్తరిస్తోంది. భవిష్యత్తులో మీకోసం ఏఐ షాపింగ్ చేసి పెడుతోంది, ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అంతేకాదు మీ పిల్లలకు పాఠాలు కూడా చెప్పనుంది. రాబోయే తరం ఎలా ఉంటుందో ఊహించుకోండి. IMF అంచనా చాలా ఖచ్చితమైనదని నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జాబ్ మార్కెట్ ను సునామీలా చుట్టేయనుందని IMF వెల్లడించింది. ఇప్పటికే మనకు ప్రమాద హెచ్చరికలు వచ్చాయి. వచ్చే 2 ఏళ్లలో ఏఐ నుండి భారీ ముప్పు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే ఏఐ ను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. మరెందుకు ఆలస్యం? వెంటనే కృత్రిమ మేధస్సును అందిపుచ్చుకోండి.